नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కొద్దిగానే చెప్తున్నాం, పిలిచేయండి అయిపోతుందని మంచిగా ఉంటుంది. ఎందుకు ఇట్లా లాక్ వేసుకోవడం ఎందుకు? పీటీ సార్ని పిలిపియమంటున్నారు కదా, పిలిపియండి వాళ్ళు. మేము నిన్న కంప్లైంట్ ఇచ్చినాం కదా ప్రిన్సిపల్ మేడం, మాట్లాడాలా, కూర్చోబెట్టి మాట్లాడాలి, ఏంటి ఏం ప్రాబ్లం ఆయనని పిలిపియాలా, మాట్లాడాలా. ఇదంతా ఇష్యూ కాకపోతుండే, ఆమెది తప్పు ఉంది, ఇక్కడ ఆమెది తప్పు ఉంది, చాలా తప్పు ఉంది. కళ్ళు ఉండని ఏమైనా ఉండని రావాలి ఆమె ఇష్యూ చెప్పండి. తెలుస్తుంది, అందరు నమ్ముకొని పంపిస్తున్నారు పిల్లలకి. చెప్పండి మేమే. మా పాపకి స్కూల్లో పీటీ సార్ ఇట్లా టార్చర్ పెడుతుందంట. లేడీస్ ఓన్లీ గర్ల్స్కే బాటిల్స్ తీసుకుంటా సతాయించుకుంటా బాత్రూమ్ పోతే ఇట్లా అట్లా చేసి ఏమో టార్చర్ పెడుతుందంట. వాష్రూమ్కి పోతే కూడా కట్టెన్ వేసి ఉంటే కట్టెన్ తీసుకుందంట. ఆమె చదువుకుంటుంటే ఆ పాప కూడా ఇప్పుడు చెప్తుంది. ఏం పేరు అంటే ఆయన పేరు? పీటీ సార్ పేరు ఏం పేరు? పీటీ సార్ పేరు ఏం పేరు? విష్ణు. మళ్ళా జాను చెప్పండి ఏమైంది? జాను అంటుండు, ఎట్లా మీద చేయి పెడుతుండు, ఎట్లా కానీ ఇట్లా అంటుండంట. తీసుకొని లోపల వేసేసుకుంటున్నాడు. ఆ వాష్రూమ్ కి పిల్లలు పోతే వేరంటేనే టచ్ చేస్తుండంట, స్కేల్ తో కొడతాడంట. కింద ఇంకేంటి బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. పైన ఏం అవసరం పీటీ సార్ కి? ఇప్పుడు పీటీ సార్ కూడా మాకు ఈడ ఉన్నాడు వాడు, కానీ ఏదో దాచుకుంటూ మీరు బయట పెడతలేదు. వీళ్ళే చెప్పి స్విచ్ ఆఫ్ చేయమని. ఆమె ఉందా? ఆమె అప్పటి నుంచి మంచి భయపడి కూడా మాట్లాడింది, ఇప్పుడేమో పిల్లలకు భయపడిస్తుంది. ఆమె పేరు ఏం పేరు ఏమో తెలియదు. ఆ టీచర్స్ పిల్లలకి చెప్పకండి, మన స్కూల్ పేరు ఖరాబ్ అవుతుంది, స్కూల్ పేరు ఖరాబ్ అయితే ప్రిన్సిపల్ పేరు ఖరాబ్ అవుతుంది. టీచర్ భయపడిస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు. ఫోన్ చేసి కన్నెట్లు ఉంది, ఎట్లా తక్కువైందా, డ్రాప్ పేరెంట్ అని చెప్పిన తర్వాత ఎందుకు ఏడిపిస్తున్నారు నాకు అని చెప్పి, అయితే ఎవరిని ఏడిపిస్తున్నాం, మేము ఎవరికి ఏడిపిస్తానంటే మీరందరూ నాకు ఏడిపిస్తున్నారు అని చెప్పి, అయితే నేను అన్నా చెప్పకండి డాడీ ఉన్నారని చెప్తే తర్వాత మళ్ళీ చేస్తావా ఫోన్ అని చెప్పింది. అది డాడీని ఇప్పుడు సీరియస్ ఇష్యూ అయింది. హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే ఇళ్ళకని చేయ పట్టుకొని ఇంట్లోకి ఇలా టచ్ చేస్తుంది.